హాయ్ సార్. సార్ దగ్గరికి కొద్ది వాయిస్. గుడ్ నేమ్? రవికుమార్. రవికుమార్. యాక్చువల్లీ ప్రీవియస్లీ మీ ప్రాబ్లం ఏముంది సార్? సార్ కంప్లీట్గా కాళ్ళు చేతులు ట్రంక్ నెక్ ఓకే, కంప్లీట్గా వీక్ అయిపోయిందా? టోటల్గా వీక్ అయిపోయాయి. ఈవెన్ కూర్చునే కెపాసిటీ కూడా లేదు, ఏం లేదు. టోటల్గా బాడీ ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అండ్ యాక్చువల్లీ ఉండదు. ఓకే, యువర్ ప్రాబ్లమ్ ఇస్ ద న్యూరోమస్కులర్ డిస్ట్రోఫీ. డిస్టర్బ్ అయిన ప్రోటీన్ వల్ల మొత్తం బాడీలో ఉన్న ప్రోటీన్ మొత్తం లాస్ అయిపోయి టోటల్గా వీక్ అయిపోయారు. ఈవెన్ కూర్చునే కెపాసిటీ ఉండదు, ఏది కదిలించే కెపాసిటీ కూడా మనకు రాదనమాట. ఇప్పుడు ఇలాగ ఎప్పటి నుంచి సఫర్ అయ్యారు సార్ మీరు? 1.5 2 years. 1.5 నుంచి 2 years సఫర్ అయ్యారు. యాక్చువల్లీ లాస్ట్ 15 days బిఫోర్ నేను కారోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేశాను కదా మీకు. సో హౌ వాజ్ యూ ఫీల్ దట్ సార్? అప్పుడు కంప్లీట్గా ఫ్రీ అయింది సార్. కంప్లీట్గా ఫ్రీ అయ్యారు. ఫ్రీ అయింది. కూర్చునే కెపాసిటీ ఉండింది అప్పుడు? అప్పుడు ఏమాత్రం లేదు. ఏ మాత్రం లేదు. ఓకే, నెక్స్ట్ రోజు ఒక 2 to 3 minutes ఓకే, కూర్చున్నాను. ఓకే. తర్వాత అట్లే రోజుకి ఇప్పుడు కంప్లీట్గా 20-25 minutes వరకు కూర్చున్నాను. 20-25 minutes వరకు కూర్చోగలుగుతున్నారు. సో ఇప్పుడు మనం మళ్ళీ ట్రీట్మెంట్ చేశాం కదా 15 days తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ న్యూట్రిషన్ సపోర్ట్ కూడా ఇస్తున్నాను. మేబీ ఐ విల్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ 1 month కల్లా మ్యాక్సిమం ఒక 1/2 hour ఈజీగా కూర్చోగలగాలి. ఓకే, ఈవెన్ మీకు హీలింగ్ పవర్ కూడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా రవి? ఓకే, థ్యాంక్ యూ.